యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. పరీక్ష రాసే వాళ్ళకి, అన్నీ బాగా చదివిన వాళ్ళకి ఎటువంటి భయం ఉండదు. ఎటువంటి ప్రశ్న వచ్చినా వాళ్ళు రాయటానికి నిశ్చింతగా ధైర్యంగా ఉంటారు. అదేవిధంగా మరి రెండవ రాకడ ఎప్పుడొస్తుందన్నా, మరి అంతం ఎప్పుడొస్తుందన్నా కూడా రక్షణ మారుమనసు పొందిన వాడికి భయం ఉండదు. ఎవరైతే రక్షణ మారుమనసు పొందకుండా ఉంటారో వాళ్ళు భయము, కలవరం ఉంటుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ఆలస్యం చేయవద్దు, మారుమనసు పొందండి. మరి ఏ క్షణం అంతం వస్తుందో, ఏ క్షణం రెండవ రాకడ వస్తుందో ఎవరు చెప్పలేరు. ఆ దినం అకస్మాత్తుగా వస్తుంది. దేవుని వాక్యం ఉంది. ఆ దినం అంటే మహాశ్రమ దినం. మహాశ్రమ దినంలో మీకు ప్రార్థన చేయడానికి కూడా మీరు యొక్క అవకాశం ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. సమయం ఉండగానే, ఆరోగ్యంగా ఉండగానే మరి దేవుని మీరు నమ్మండి. పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించండి. ప్రతి పాపను ఒప్పుకొని దేవుని దగ్గర వాటిని విడిచిపెట్టండి. పశ్చాత్తాపడిన పాపం అయితే అప్పుడు దేవుడు మీరు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు. మీలో ఉన్న భయం, కలవరం అన్నీ పోతాయి. ధైర్యంగా, నిశ్చంతగా ఉంటారు. పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుని వాక్యం ఉంది. ఎవరు పిరిగ్గా ఉంటారంటే పాపం చేసిన వాళ్ళే పిరిగ్గా ఉంటారు. పాపం చేయని వాళ్ళు మరి ధైర్యంగా ఉంటారు. చాలామంది ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఆయన చిత్తానుసరం ధైర్యం కాదు. అది ఎవరికైనా సరే, ఏ పాపికైనా సరే భయం ఉంటుంది. మరి ఎంత బలవంతుడైనా సరే, ఆ బలవంతుడైనా సరే పాపం చేస్తే భయం ఉంటుంది. ఎవరికి కూడా ధైర్యం ఉండదు. ఈ లోకానుసరం ధైర్యం ఉండొచ్చు, కానీ పరలోకం గురించి మాట్లాడినా, మరి రెండవ రాకడ గురించి మాట్లాడినా వాళ్ళు కలత, భయం వెంటాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉంటామంటే, పరిశుద్ధంగా ఉంటామంటే యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కుని బట్టి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు మీరు సిద్ధంగా, పరిశుద్ధంగా జీవించగలుగుతారు. దేవుడి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. పరలోక రాజ్యంలో మరి వారసునిగా మిమ్మల్ని సిద్ధం చేస్తాడు. దేవుడి మాట మీద దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.